మంగు మచ్చలతోటి ఇబ్బంది పడుతున్నారా? నల్ల మచ్చలతోటి చర్మం పైన వచ్చినప్పుడు విపరీతంగా నలుపుగా అయిపోయి మరకలతోటి ఉన్నప్పుడు బయటికి వెళ్ళలేకుండా నలుగురితో కలవలేకుండా చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. నా దగ్గరకు వస్తారు పేషెంట్స్, చెప్తారు ఒక మాట, సార్ అసలుకి ఈ మచ్చలు వచ్చినప్పటి నుంచి నేను ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళలేకపోతున్నాను, ఏ పేరెంటాలకు వెళ్ళలేకపోతున్నాను, ఎక్కడి పిలిచినా కానీ నేను రాలేకపోతున్నాను. ఎందుకనంటే అందరూ నన్ను అడుగుతున్నారు, అంతకుముందు అంత తెల్లగా ఉండేదానివి, స్కిన్ అంత బాగుండేదానివి, ఇప్పుడు ఏమైపోయింది, అసలు నువ్వు సరిగ్గా పట్టించుకోవట్లేదా, ఏంటి విషయం అని చెప్పి అందరూ దెప్పి పొడుస్తున్నారట. సో అలాంటప్పుడు మనకి చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుందండి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది కూడా బాగా తగ్గిపోతూ ఉంటుంది. అసలు ట్రీట్మెంట్స్ అనేటివి లేవన్నారు కదా సార్, మంగు మచ్చలు తగ్గవన్నారు కదా, మళ్ళీ వస్తాయి అంటున్నారు కదా అని అంటున్నారు. కానీ మంగు మచ్చలు అనేటివి మనం తగ్గించుకొని దాన్ని మెయింటైన్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. అలా చేసుకోవటంతో ఉన్నదానితో మనం తగ్గించుకొని ఆరోగ్యవంతమైన స్కిన్ని మళ్ళీ మనం సొంతం చేసుకోవచ్చు. సార్ నాకు తెల్లగా అవ్వాలని ఏం లేదు సార్, నా స్కిన్ నాకుంటే చాలు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. సో మన స్కిన్ మనకి ఉండేటట్టుగా ఉంటే హెల్తీగా కనిపిస్తామని వాళ్ళ ఆశ. అది ఏం పెద్ద దురాశ కాదు కదండి. అందుకోసమనే మంగు మచ్చల గురించి నేను ఇవాళ మీకు వివరిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మంగు మచ్చలు అనేటివి చాలామందికి ప్రాబ్లమాటిక్గా మారిపోతూ ఉంటుందండి. ఎంతోమంది ఇబ్బందికరంగా మారుతూ ఉంటుందన్నమాట ఈ నలుపు మచ్చలతోటి. ఎంతోమందికి నలుగురితో కలవటానికైనా లేకపోతే బయట ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఈ మంగు మచ్చలు అనేటివి ఎందుకు వస్తాయి అని అడుగుతూ ఉంటారు. మంగు మచ్చలకి ఏంటంటే జన్యుపరంగా అయినా రావటం, ప్రెగ్నెన్సీ అప్పుడైనా రావటం, బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు పిల్లలకి పాలు పట్టేటప్పుడు ఆ టైంలో అయినా రావటం, లేక మెనోపాజ్ టైంలో కూడా రావచ్చు అనమాట. ఆడవాళ్ళకి ఈ టైంలో ఇలా వస్తూ ఉంటుంది. అందుకోసమే హార్మోన్స్కి సంబంధం ఉండొచ్చేమో అని ఒక థియరీ ఉంటుందన్నమాట. మగవాళ్ళలో చాలా అరుదుగా వస్తుంది. మగవాళ్ళలో అరుదుగా వచ్చినా చాలా మొండిగా మారిపోతూ ఉంటుంది. దాన్ని స్టబన్ మెలాస్మాస్ అని అంటాం అనమాట. సో మంగు మచ్చలు జన్యుపరంగా అయినా రావచ్చండి, జన్యుపరంగా కాకుండా ఇతరత్ర రీజన్స్ తోటి కూడా రావచ్చు అనమాట. మరి మంగు మచ్చలకి సూర్యుడు వెలుతురులోకి నేను అస్సలకే వెళ్ళాను సార్, కానీ నాకు వచ్చేసింది అని అంటారనమాట. సూర్యుడు వెలుతురులోకి వెళ్తే మంగు మచ్చలు రావండి. మంగు మచ్చలు ఉన్న వాళ్ళు సూర్యుడు వెలుతురులోకి వెళ్తే అక్కడ నలుపు అనేది ఎక్కువగా మారుతూ ఉంటుంది. సో మంగు మచ్చలకి సూర్యుడు వెలుతురికి మనం పెరగటానికనే ఆస్కారం ఉంటుంది తప్ప కారణం కాదు అది. సో మంగు మచ్చలు అసలుకి చర్మంలో ఏం జరుగుతుంది? చర్మంలో మనకి ఎప్పుడు నేను చెప్తాను కదండి, పైన పొర ఉంటుంది, కింద పొర ఉంటుంది అనమాట. పైన పొరని ఎపిడర్మిస్ అని అంటాము, కింద పొరని డర్మిస్ అని అంటాం. సో పైన పొర ఎపిడర్మిస్, డర్మిస్ మధ్యలో మనకి కొన్ని నల్ల కణాలు ఉంటాయి. వీటినే మెలనోసైట్స్ అని అంటారు. ఈ మెలనోసైట్స్ మెలనిన్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేస్తుంది. మెలనిన్ అనే పదార్థం వచ్చేసి మన చర్మ కణాల్లో ప్రతి కణం లోపలికి వెళ్ళి అక్కడ అల్ట్రావైలెట్ రేడియేషన్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని మన చర్మంని డ్యామేజ్ కాకుండా, లోపల ఇతరత్ర భాగాలని డ్యామేజ్ కాకుండా సన్లైట్ నుంచి కాపాడుతూ ఉంటాయి. అయితే ఈ మెలనిన్ ఏదైతే ఉందో ఒక్కొక్కసారి ఈ నలుపు కణాలు మెలనోసైట్ ఏదైతే ఉందో అది కిందికి జారిపడి పైన పొరలో నల్ల ముద్దలు వదిలేస్తుందండి, కింద పొరలో నల్ల ముద్దలు వదిలేస్తుంది. అక్కడ మెలనిన్ అనేది బాగా అక్యుములేట్ అయిపోతుంది. అక్కడ అక్యుములేట్ అయిపోయిన దాంతో ఆ మెలనిన్ అనేది విపరీతంగా మంగు మచ్చల్లాగా తయారవుతూ ఉంటుంది అనమాట. సో పైన పొరలో ఉంటే ఎపిడర్మల్ మెలాస్మా, కింద పొరలో ఉంటే డర్మల్ మెలాస్మా. ఈ రెండింటినీ ప్రతి చోట ఉంటుంది కాబట్టి దాన్ని మిక్స్డ్ మెలాస్మాస్ అని అంటారనమాట. సో మంగు మచ్చలు అనేటివి మనకి ఏదో నల్ల మచ్చ ఉంది అని అనుకుంటారు, కానీ దాంట్లో ఉన్న ఏ విధంగా ఎట్లా డెవలప్ అవుతుంది, ఏ విధంగా ఏ లేయర్లో ఉందనేది మీరు మా దగ్గరకు వస్తే మీకు చూపిస్తామన్నమాట. సో మంగు మచ్చలు అనేటివి ఈ విధంగా ఉంటాయి. కానీ చర్మం పైన ఎన్ని రకాలు ఉంటాయి మంగు మచ్చలు? కేవలం ఇక్కడ ఉన్నాయి మంగు మచ్చలైనా, మొత్తం ముఖం మీద ఉన్నాయి మంగు మచ్చలా, ఇలా అని తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. 4 వెరైటీస్ ఉంటాయండి. మ్యాలార్ వెరైటీ అని అంటారు. మ్యాలార్ వెరైటీ అని అంటే బుగ్గల పైన రావటం, ముక్కు పైన రావటం. అలానే సెంట్రోఫేషియల్ వెరైటీ అని అంటారు. ఈ భాగంలో కనుబొమ్మల పైన రావటం, ముక్కు పైన రావటం, పెదవి పైన రావటం, చిన్ పైన రావటం అని అంటారనమాట. అలానే క్రేనియోఫేషియల్ వెరైటీ అని అంటారు. అంటే నుదుట పైన భాగంలో వచ్చి తర్వాత ఈ భాగంలో ఇక్కడ కూడా నలుపు రావటం అనమాట. అలానే మ్యాండిబులర్ వెరైటీ అని అంటారు. ఈ భాగంలో వస్తుందన్నమాట. ఈ భాగంలో వచ్చిందని మ్యాండిబులర్ వెరైటీ అని అంటారు. సో మ్యాండిబులర్ వెరైటీ అనేది చాలా మొండిగా ఉంటాయండి. మిగతా అన్నీ కూడా బాగానే ఉంటుంది. కానీ క్రేనియోఫేషియల్ వెరైటీ కూడా అంత తొందరగా తగ్గదు. అది కూడా కొద్దిగా టఫ్గా ఉంటుందన్నమాట. అయితే మంగు మచ్చలు తగ్గాలంటే ఎలా? సో ఇవైతే లక్షణాలు మనం చూసాము, తర్వాత తెలుసుకున్నాము. తర్వాతనేమో మనకి అసలు మంగు మచ్చల లోపల చర్మంలో ఏం జరుగుతుందనే దాని గురించి అని వివరించాను. మరి మంగు మచ్చలకి ట్రీట్మెంట్ ఎలా చేస్తాం?
మంగు మచ్చలకి మనం టాబ్లెట్స్ తీసుకోవాలండి, అలానే లేజర్స్ తీసుకోవాలండి. పీల్స్ అనేటి ఆప్షన్స్ ఉంటాయి, స్పెషల్ పీల్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సార్ నాకు ఒక క్రీమ్ రాసి ఇవ్వండి సార్ సరిపోతుంది. కామెంట్స్లో చాలామంది పెడుతూ ఉంటారు, సార్ ఒక తగ్గడానికని ఒక క్రీమ్ చెప్పండి కదా అని అంటారు. క్రీమ్స్ వాడేస్తే మంగు మచ్చలు అనేటివి తగ్గవండి. మంగు మచ్చలు అనేటివి తగ్గడానికని మనం మంచిగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్రీమ్స్ వాడేస్తూ ఉంటే మనకి మంగు మచ్చలు తగ్గాయి అనుకోండి, చాలా హ్యాపీ కదండి. క్రీమ్స్ ఇచ్చేస్తాం, మంచిగా తగ్గించుకోవచ్చు. కానీ క్రీమ్స్ అనేటివి పైన పొరలో కొన్ని కణాల వరకే అది ట్రీట్మెంట్ అవుతుంది. మన క్రీమ్స్ పెట్టడంతో మనకి చర్మ కణాల్లో ఉన్న నలుపుని కొద్దిగంత తగ్గించగలుగుతుంది. అంతేకాని నల్ల కణాలు ఎక్కడైతే నల్ల ముద్దల్లో అక్కడ వదిలేస్తాను చూడండి, మెలనోసైట్, అక్కడ మెలనిన్ మౌంట్స్ అని అన్నాను చూడండి, అక్కడ దాకా ఆ క్రీమ్స్ అనేటివి రీచ్ కావు. సో ఇలా ట్యాబ్లెట్స్ అనేటివి ఉంటాయి. ఈ స్పెషల్ ట్యాబ్లెట్స్ అనేటివి ఏంటంటే రక్తనాళాల నుంచి వెళ్ళి అక్కడ సర్క్యులేషన్ అయ్యి అక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమాటిక్ ఏరియాని మాత్రం టార్గెట్ చేస్తుంది. ఆ ప్రాబ్లమాటిక్ ఏరియాని టార్గెట్ చేసి లేజర్స్ అనే కిరణాలతోటి, మనకి లేజర్ కిరణాలు ఎలా ఉంటాయి, చర్మ కణాలను ఇతరత్రగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా లోపలికి వెళ్ళేసి ఆ చర్మ కణాల్లో ఉన్న నలుపుని డిస్టర్బ్ చేయకుండా కేవలం నల్ల మచ్చలు ఉన్న, మంగు మచ్చలు ఉన్న ఏరియాలో ఉన్న మాత్రమే డిస్టర్బ్ చేస్తుంది. లేజర్స్లో ఉన్న ప్రత్యేకతనే అది. లేజర్స్ అనేటివి ఫేస్ పైన చాలా సేఫ్గా ఉంటాయండి. మంగు మచ్చల లేజర్స్, మెలాస్మా లేజర్స్ అని అంటాము. మంచి సేఫ్గా చేస్తామన్నమాట. మన దగ్గర నెలకు ఒకసారి 6 నుంచి 8 నెలలు చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. ప్రతి నెల నన్ను కలిసి ఏ విధంగా రిజల్ట్ వస్తుందనే దానికి చూసుకుంటూ మనం ట్రీట్మెంట్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనకు సాధ్యమవుతూ ఉంటుంది. పీల్స్ అనేటివి కూడా ఉంటాయండి. పీల్స్ అనేటివి ఏంటంటే ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ ఉంటాయి, అంటే విజిబుల్ ఎక్స్ఫోలియేషన్ కనిపిస్తుంది. మామూలు పీల్స్ కూడా ఉంటాయి, చర్మం పైన అప్లై చేసి వాష్ చేయడానికని. అవి మన చర్మం పైన చక్కగా మంచిగా నీట్గా కనిపిస్తుంది అనమాట, ఏం పీలింగ్ కనిపించదు. సో ఇలాంటి పీల్స్ ఉంటాయి. స్పెషల్ పీల్స్ ఉంటాయండి. 2 నెలల్లో మీకు ఒకవేళ అకేషన్ ఉందనంటే ఖచ్చితంగా 2 నెలల అకేషన్లో మీకు ఆ టైంకి మంచి రిజల్ట్ తీసుకురావటానికని తొందరగా మంచి రిజల్ట్స్ తీసుకొస్తాయి ఈ స్పెషల్ పీల్స్. ఫస్ట్ 7 రోజుల నుంచి 10 రోజుల దాకా చర్మం కందిపోయి ఎర్రగా అయిపోయి తర్వాత శాంతించి తర్వాత 2 నెలల తర్వాత మనకి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఉంటుందండి మంగు మచ్చలకి ట్రీట్మెంట్స్. సో మంగు మచ్చలకి మంచి ట్రీట్మెంట్ తోటి మనం చేసుకోవాలి అని అంటే అనేక మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలను అనుసరించి మంచి రిజల్ట్ని తెచ్చుకొని మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. మెయింటెనెన్స్ అంటే స్పెషల్ మెయింటెనెన్స్ ఉంటుందనంటే అలాంటిది ఏమి ఉండదండి. ఫస్ట్ డే ఎలాంటి సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, సీరం, టాబ్లెట్స్, ఫేస్ వాష్ యూస్ చేస్తారో మెయింటెనెన్స్లో కూడా అంతే చేస్తారు. సో ఇదండి విషయం మంగు మచ్చల గురించి. మీకు ఇంకేమన్నా విషయాలు తెలుసుకోవాలనుకున్నా కానీ మీరు నా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు ఎప్పుడైనా వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేయగలనండి. అలానే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. మళ్ళీ ఒక వీడియోతోటి మళ్ళీ నేను రావచ్చు. నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.